వెల్కమ్ టు వర్తి యార్డ్స్ అండి. మనం చూడబోయే సైట్ వచ్చేసి 2 ఎకరాల 22 గుంటల ఫామ్ హౌస్ అండి. చాలా ఎక్సలెంట్ ల్యాండ్. మనకు శాంక్షన్ బీటీ రోడ్ బిట్టండి. డబల్ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. డబల్ రోడ్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. శాంక్షన్ బీటీ రోడ్కి మనకు 2 ఎకరాల 22 గుంటల ఫామ్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ ఫామ్ హౌస్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనకు సిద్దిపేట కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ఫామ్ హౌస్ మనకు ఉంటదండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది గేట్ అండి. ఈ గేట్ కూడా ఒక 4 క్వింటల్ ఉంటుంది గేటు. మనం చూస్తున్నట్టయితే ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి. ఫస్ట్ ఎంట్రన్స్ లో మాత్రం మొత్తం కొబ్బరి చెట్లు ఉంటది. మిగతాదేమో నిమ్మ తోట, జామ, అది సపోటా, మ్యాంగో గార్డెన్ అయితే ఒక 22 గుంటలు సపరేట్గా ఉంటుందండి. అవి పెద్ద చెట్లు, అవి తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఇవి మనం చిన్న చిన్న చెట్లు. ఇవి ఒకటి జామ, సపోటా అండ్ అనార్, నారింజ అండ్ సపోటా అండ్ ఆవకాడో అండ్ ఇక అన్ని రకాల చెట్లు అండి, మిక్స్ ఫ్రూట్స్. అయితే ఇది ఫామ్ హౌస్ అండి. ఇది ఫామ్ హౌస్ మనకు వాట్సాప్ చూస్తున్నట్టయితే ఒక 15 గుంటలలో మొత్తం మ్యాంగో గార్డెన్ ఉంటుంది. అవి పెద్ద చెట్లు ఆల్రెడీ క్రాప్ నడుస్తుంది ఆల్రెడీ. దీంట్లో ఒక 2 బోర్లు ఉన్నాయండి. డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంది అండ్ ఒక పెద్ద సంపు కూడా కట్టారు దీనికోసం అని. మొత్తం డ్రిప్పింగ్ సిస్టమ్ చూసుకోండి. మనం చెట్లు చూసుకోండి. ఇవి అల్లనేరేడు చెట్లు అండి. ఈ సైడ్లో ఇవి జామ మొక్కలు మిగతాయి. మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రకరకాల మొక్కలు అంటే మిక్స్డ్ ఫ్రూట్స్, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. మంచి రెడ్ శాండ్తో కూడుకున్న సైట్. ఫామ్ హౌస్ కూడా ఉంది, అటాచ్ విత్ బాత్రూమ్ కూడా ఉంది దీంట్లో. మనం ఈ ఫామ్ హౌస్ చూస్తున్నట్టయితే ఈ ఆవకాడో చెట్లు మనకు ఒక 5 సంవత్సరాలనే చాలా క్రాప్ వచ్చేస్తుంది. మనకు ఒక 5-6 సంవత్సరాలు. ఇది ఆల్రెడీ జామ కూడా క్రాప్ వచ్చేసిందండి. ఆల్రెడీ జామని చూసుకోవచ్చు, క్రాప్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇక మిగతా ఇక డ్రిప్ సిస్టమ్ చూస్తున్నారా, ఇది డ్రిప్ సిస్టమ్, మొత్తం డ్రిప్ సిస్టమ్. దీంట్లో 2 బోర్లు ఉన్నాయండి. ఫుల్ వాటర్ అంటే ఫుల్ వాటర్ ఉన్నాయి. రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ ఇది. ఆవకాడో అండ్ చిన్న చిన్న మామిడి మొక్కలు కూడా పెట్టారు దీనికి. ఇంకా మధ్యలో మళ్ళీ చెట్టు చూసుకోండి, ఇంత గార్డెన్ అంతా బాగుంది చూడండి. మొత్తం అన్ని రకాల ఇది చూసుకున్నట్టయితే సపోటా చెట్లు ఇది. గార్డెన్ చూసుకోండి ఎంత బాగుంది. అంతా మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఉంటుందండి, బౌండరీస్ ఉంటుంది, మొత్తం గేట్ పెట్టి ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్తో సహా. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బోర్ ఉందండి. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బోర్ ఉంటుంది. లాస్ట్ అరటి చెట్లు ఉన్నాయి చూడండి. అరటి చెట్ల దగ్గర ఇంకో బోర్ ఉంటుందండి. ఈ 2 బోర్లు ఆ సంపులోకి వెళ్తే ఆ సంపు ద్వారా ఈ డ్రిప్ సిస్టమ్ అవుతుంది. ఈ చెట్లకు మొక్కలకు మనకు వాటర్ వస్తుంది. దీంట్లో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు మనకు ఈ గార్డెన్ చూసుకోవడానికి ఆల్రెడీ. సైట్ ఈ సైడ్ మనకు ఎకరానికి వచ్చేసి ఇది 80 లక్షల రూపాయలు చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ. మనకు 2 ఎకరాల 22 గుంటల సైట్ అండి. ఇది ఎకరానికి వచ్చేసి 80 లక్షలు చెప్తున్నారు. మనకు ఫేసింగ్ వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది ల్యాండ్. మనకు చెట్లు చూసుకుంటే ఎంత గ్రీనరీగా ఉందో. మళ్ళీ ఇదంతా ఇక్కడ ఒక వాచ్మెన్ కూడా ఉన్నాడు అండి. ఆ వాచ్మెన్ చూసుకుంటాడు. ఇదంతా నిమ్మ తోట అండి. ఇది మధ్యలో వచ్చింది, ఇదంతా నిమ్మ తోట. మీతో అంతా జామ తోట, సపోటా తోట అండ్ క్రాప్ చూడండి. క్రాప్ ఎంత క్రాప్ వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు కొండపాక మండల్ కిందకి వస్తుందండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మనకు కొమరెల్లి టెంపుల్ కమాన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఇస్తుందండి. కొమరెల్లి టెంపుల్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. మనకు జనగాం హైవే వచ్చేసి కూడా ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు షామీర్పేట వచ్చేసి ఒక 65-70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు జేబీఎస్ వచ్చేసి ఒక 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు సైట్ వచ్చేసి ఈ సైట్ ఫామ్ హౌస్తో కూడుకున్న సైట్ అండి. ఫామ్ హౌస్ ఉంది, మళ్ళీ వాచ్మెన్కి కూడా రూమ్స్ ఉన్నాయి సపరేటు. మనకు బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. పైకి పోయి చూద్దాం. ఇప్పుడు పైకి మ్యాంగో తోట ఉంటుందండి.